హలో స్టూడెంట్స్, ఫైనల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ ఎంసెట్ 2025 ఎగ్జామ్ అనేది అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడం అయితే జరిగిందనమాట. సో చాలామంది స్టూడెంట్స్ అయితే మన మోస్ట్ రీసెంట్ వీడియోస్ కింద చూసుకున్నట్లయితే కామెంట్స్ అయితే చేశారు. సో కొంతమంది స్టూడెంట్స్ అయితే సో ఈజీగానే వచ్చింది ఎగ్జామ్ అనేది అయితే చెప్పారు. సో కొన్ని సెట్స్ అయితే నేను కంపేర్ కూడా చేశాను. సో డిఫరెంట్ సెట్స్ అన్ని కంపేర్ చేసిన తర్వాత సో ఇయర్ చూసుకున్నట్లయితే ఆబ్వియస్లీ ఎగ్జామ్ అనేది టఫ్గానే రావడం అయితే జరిగిందనమాట. సో కొన్ని క్రిటికల్గానే అడిగారనమాట కొన్ని బిట్స్ చూసుకున్నట్లయితే. సో కొంతమంది స్టూడెంట్స్ అయితే జెన్యూన్గానే కూడా చెప్పారు. సో అన్న ఈసారి అయితే కొద్దిగా ఎగ్జామ్ అనేది టఫ్గానే వచ్చిందన్న అని అయితే. సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే గైస్ మనకు ఎగ్జామ్ అనేది సో కొద్దిగా ఈజీగా రావడం జరిగిందనమాట. ప్రతి ఒక్క సెట్ కంపేర్ చేసుకొని చూసుకున్నట్లయితే ఇయర్ అయితే మనకు కొద్దిగా టఫ్గానే రావడం జరిగింది. సో ఇంకో విషయం ఏమంటే ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు. సో ఎంత ర్యాంక్ వస్తే మనకు సో బెస్ట్ కాలేజ్లో సీట్ వస్తుంది. సో అది ఇంజనీరింగ్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి. సో ముందుగా అయితే మీరు దేనికి రెడీగా ఉన్నారు, దేనికి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఇంకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా, సో టాప్ బీటెక్ కాలేజెస్, టాప్ ఇంజనీరింగ్, టాప్ ఫార్మసీ కాలేజ్ మొత్తం వీడియోస్ కూడా మీకు కావాలంటే మాత్రం సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మమ్మ. సో మీకైతే నేను ఫ్రీగా గైడెన్స్ అయితే ఇస్తాను. సో ఖచ్చితంగా మీరు ఫైనల్గా మంచి కాలేజెస్లో అయితే జాయిన్ అవ్వాలి. మనకు 4 years కెరియర్ అనేది ఉంటుంది, అది గుర్తుపెట్టుకొని జాయిన్ అవ్వండి. సో ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ తెలంగాణ స్టూడెంట్స్ని అయితే నమ్మేయట్లేదు. సో సొంతంగా డెసిషన్స్ అయితే తీసుకుంటారు. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇకపోతే సో ఎంత ర్యాంక్ వస్తే మాకు మంచి కాలేజ్లో సీట్ వస్తుందని అయితే చాలామంది స్టూడెంట్స్లో డౌట్ అయితే ఉండొచ్చు. సో మినిమం 10K బిలో ర్యాంక్ వస్తే మాత్రం మీకు మంచి కాలేజ్లో, సో 5K బిలో వస్తే ఇంకా మంచి కాలేజ్లో సీట్ వస్తుంది చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సో క్యాస్ట్ వైజ్ అయితే నేను మీకు ఏ కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి. సో ప్రతి ఒక్క కాలేజ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఆల్ ది బెస్ట్.